క్రైస్తవ జీవితంలో దేవుడు యాక్చువల్గా ఏంటి అన్న దాని నుంచి దేవుడు మనకేంటి అన్న దాని వరకు మనం వెళ్ళాలి. దేవుడు యాక్చువల్గా ఏమై ఉన్నాడు అన్న దాని నుంచి, అంటే దేవుడు ఎలా అంటాడు, దేవుడు అలా అంటాడు అన్న దాని నుంచి, అంటే దేవుడు కూర్చుంటే జ్ఞానం ఏదైతే మనకుందో ఆ జ్ఞానము నుంచి, ఆ నాలెడ్జ్ ఏదైతే అంటామో ఆ నాలెడ్జ్ నుంచి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్గా మారాలి. అంటే నీకు వాక్యము బోధింపబడేటప్పుడు దేవుడు ఎలా అంటాడు కొన్ని విషయాలు మనం వింటున్నాం. ఇప్పుడు బేసిక్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆత్మీయ జ్ఞానాన్ని నింపుతున్నాడు. దేవుడు మనకి వాక్య జ్ఞానం ఎందుకు ఇస్తాడంటే ఏదైతే నువ్వు విన్నావో, నువ్వు తెలుసుకున్నావో, జ్ఞానము సంపాదించుకున్నావో దాన్ని నువ్వు అనుభవముగా మార్చుకోవడానికి దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు స్టార్టింగ్ వాక్యం వినేటప్పుడు నువ్వు వాక్య జ్ఞానం సంపాదించుకున్నావు, కానీ దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు, ఎందుకు కొన్ని విషయాలు మనకి ఇంతకుముందు తెలియనటువంటివి, ఇంతకుముందు అర్థం కాని విషయాలు తెలియజేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం నింపుతున్నాడు. ఆ జ్ఞానం ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవముగా మార్చుకోవాలని దేవుడు మనకి వాక్య జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనం ప్రసంగాలు వింటూ ఉండగా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరగాలి మనకంటే వాక్యాలు మాత్రం బాగా వినేసి మైండ్ అంతా వాక్య జ్ఞానంతో నింపుకోవడం కాదు, విన్నటువంటి దాన్ని అనుభవముగా మనం మార్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఎక్స్పీరియన్షియల్ లైఫ్. అది క్రైస్తవ జీవితం అంటే అనుభవించగలిగేటువంటి ఒక స్థితి, కానీ అది ఊరినే చెప్పుకొని తిరిగేటువంటి స్థితి కాదు.